కార్బన్ క్లీనింగ్ చేయించిన తర్వాత అయితే డిఫరెన్స్ అయితే ఉందంటున్నారు. ఇస్ ఇట్ రైట్ సార్? ఎస్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డీ కార్బన్ క్లీనర్స్. ఇది వచ్చేసి మనం ఏంటో హోమ్ డోర్ సర్వీస్ చేయడానికి వచ్చాము. అండ్ మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి బాలానగర్. అండ్ మనం చేసే వెహికల్ వచ్చేసి హోండా యాక్టివా. కార్బన్ క్లీనింగ్ చేపించక ముందు చేపించిన తర్వాత మీ వెహికల్ ఎలాంటి డిఫరెన్స్ చూసారు? అండ్ క్లీనింగ్ చేయకముందేమో బండి వైబ్రేషన్స్ వచ్చేది, సౌండ్ వచ్చేది, ఓకే పికప్ కొద్దిగా రఫ్గా ఉండేది, ఓకే రైడ్ చేస్తే స్మూత్ ఉండేది కాదు. ఓకే ఇప్పుడు ఇది అయిన తర్వాత స్మూత్నెస్ అయితే ఆ రఫ్నెస్ అయితే తగ్గింది, ఓకే సౌండ్ తగ్గింది. ఓకే ఇంకొద్దిగా స్మూత్ అవ్వాల్సి ఉండేమో అని కొంచెం డ్రైవ్ చేశారనుకోండి ఆబ్వియస్లీ అవుతుంది. అండ్ మీ వెహికల్ కూడా చాలా లెస్ డ్రైవ్ అయింది కాబట్టి ఎక్కువ గ్యాస్ అనేది ఇచ్చేయకూడదు. సో దాన్ని రికమెండ్ చేయొచ్చు. ఎస్. వెహికల్ లో చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. అంత ప్రాక్టికల్ ఉన్న పర్సన్ కూడా హీస్ యాక్సెప్టెడ్, వీ కెన్ డూ ఇట్ అనేది. ప్రతి ఒక్క వెహికల్స్ లో ఏంటంటే వెహికల్స్ లో కార్బన్స్ అనేది 100% ఉంటాయి. అది మనం తీసేయాలంటే సో ఒక మిషన్ మాత్రమే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వరకు రీచ్ అవ్వడానికి